బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్త రాజేసింది. ప్రస్తుతం కేరళ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయ్యప్ప పరిరక్షణ సమితి, బీజేపీ, హిందూ సంస్థల ఆధ్వర్యంలో నేడు బంద్ కొనసాగుతోంది. నిన్న తిరువనంతపురంలో సచివాలయం బయట బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. అధికార సిపిఎం, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగి పరస్పరం రాళ్లు రవ్వుకోవడంతో అక్కడి వాతావరణం రణరంగాన్ని తలపించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సిపిఎం కార్యాలయాలపై దాడులు జరిగాయి. మలప్పురంలో బీజేపీ కార్యకర్తలు సీఎం విజయన్ దృష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కొచ్చి, పాతనంతిట్ట, తిరువనంతపురం, కొల్లాలంలో భక్తులు అయ్యప్ప చిత్రపటాలతో వీధుల వెంట ర్యాలీలు నిర్వహించారు. ప్రస్తుతం ఆందోళనకారులు నిరసనలతో కేరళ నివురుగప్పిన నిప్పులా ఉంది. భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు కనిపించిన వాహనాలపై దాడికి దిగుతున్నారు. పదుల సంఖ్యలో బస్సులను ధ్వంసం చేశారు. భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేరళలో నేడు బంద్ జరుగుతూ ఉండడం, అక్కడి పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగుతూ ఉండడంతో తమిళనాడు సర్కార్ తన సరిహద్దులను మూసివేసింది. కేరళలో జరుగుతున్న నిరసనల కారణంగా ఆస్తి నష్టం జరగరాదన్న ఆలోచనతోనే సరిహద్దులను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. కోయంబత్తూర్, పాలక్కాడ్, నాగర్కోయిల్, త్రివేంద్రం సరిహద్దులను తమిళనాడు సర్కార్ మూసివేయడంతో రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. కేరళలో పరిస్థితి చక్కబడిన తరువాత వాహనాలను పంపుతామని అధికారులు అంటున్నారు.